అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్. మనకి ఇప్పుడిప్పుడే మనకు బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అదేమిటంటే నారాయణ కన్నుమూత తీవ్ర దుఃఖంలో నాయకులు అంటూ ఇప్పుడిప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి. వీడియో మొత్తం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్, అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము. ఆదినారాయణ మృతి బాధాకరం, ఎమ్మెల్యే తలసాని. ఇక ఈటీవీ హైదరాబాద్ బ్యూరో చీఫ్ ఆదినారాయణ మృతి చాలా బాధాకరమని మాజీ మంత్రి సనత్ నగర్ తలసాని శ్రీనివాస్ యాదవ్ విచారం వ్యక్తం చేశారు. శుక్రవారం మహాప్రస్థానంలో నిర్వహించిన నారాయణ అంత్యక్రియలకు హాజరైన తలసాని శ్రీనివాస్ యాదవ్ నారాయణ పార్థివ దేహానికి నివాళులు అర్పించి సంతాపం తెలిపారు. ఇక ఈటీవీ హైదరాబాద్ బ్యూరో చీఫ్ ఆదినారాయణ మృతి చాలా బాధాకరమని మాజీ మంత్రి సనత్ నగర్ తలసాని శ్రీనివాస్ యాదవ్ విచారం వ్యక్తం చేశారు. శుక్రవారం మహాప్రస్థానంలో నిర్వహించిన నారాయణ అంత్యక్రియలకు హాజరైన తలసాని శ్రీనివాస్ యాదవ్ నారాయణ పార్థివ దేహానికి నివాళులు అర్పించి సంతాపం తెలిపారు. నారాయణతో తనకు ఉన్న సన్నిహిత్యాన్ని గుర్తు చేసుకున్నారు. నారాయణ పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని, ఆయన కుటుంబ సభ్యులకు మనోధైర్యాన్ని ప్రసాదించాలని భగవంతుని ప్రార్థించారు. కాగా టి ఆదినారాయణ అపార్ట్మెంట్ పై వాకింగ్ చేస్తూ ప్రమాదవశాత్తు జారిపడగా కుటుంబ సభ్యులు దగ్గరలోనే హాస్పిటల్కి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ గురువారం తుది శ్వాస విడిచిన విషయం తెలిసిందే.